సెంటర్ ఒక ప్రభుత్వ ఆఫీసులో ఒక యువకుడిని అత్యంత దారుణంగా హత్యాకాండం జరిగింది. ప్రభుత్వ స్థలాలు మనకిప్పుడు బయట మన శత్రులు లేని ఉద్దేశంతోనే సఖీ సెంటర్ పంపించడం జరిగింది పోలీసు వారిని. కానీ ఆ పోలీసు వ్యవస్థ విఫలం చేసి ఒక 20-30 మందితోని అత్యంత పాశవికంగా దాడి చేయడం జరిగింది. ఇప్పుడు అతను కరీంనగర్ హాస్పిటల్లో శవబ్రతులో ఉన్నారు. అంటే దళితుల ప్రాణాలతో అంటే ఎక్కడ లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ ప్రభుత్వం ఇమీడియట్లీ దీన్ని ఖండిస్తూ హిమాచల్ జగిత్యాల పక్షాన్ని ఖండిస్తున్నాం. మరి ప్రత్యర్థులు అతనిపై దాడి చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ఎమ్మెల్యే మరి వెంటనే ఎవరైతే మరి దాడి చేసిన వారితో వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు కూడా ఇంకా కులం మతం అని చెప్పేసి రకరకాలుగా ఇలాంటి దాడులకు పాల్పడము తెలియనటువంటి చర్య కాదు, ఏమైనా చర్య అని చెప్పేసి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అలాగే వారిని కౌన్సిలింగ్ చేసి మనందరినీ కలిపేసి మరి ఎవరైతే ఇప్పుడు మన బాధ్యతకి న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం. నంబడపల్లి గ్రామానికి చెందిన ఒక మాదిగ యువకుడు అనిల్ అనే వ్యక్తి కరీంనగర్కు చెందినటువంటి అమ్మాయి కుల వివాహాంతర వివాహాన్ని మరి చేసుకొని నాలుగు నెలలు సహజీవనం కూడా చేయడం జరిగింది. ఆ అమ్మాయి మరి ప్రెగ్నెంట్ అమ్మాయి ఏదైతే యాదవ కులానికి సంబంధించినటువంటి అమ్మాయి మరి కరీంనగర్ చెందినటువంటి అమ్మాయి ఏదైతే వీళ్ళు మరి ప్రాణరక్షణ కోసం మల్యాల పోలీస్ స్టేషన్లో వీళ్ళు మరి పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ ప్రొడక్షన్ కోసం వాటిని కలవడం జరిగింది. ఆ సందర్భంగా ఎవరైతే మరి మల్యాల ఎస్ఐ గారు అదేవిధంగా సిఐ గారు మరి ఆ ఒక అమ్మాయి సంబంధించినటువంటి వాళ్ళు వస్తే అమ్మాయి అమ్మ నాన్న అదేవిధంగా అన్నదమ్ములు కూడా మరి మల్యాల్లో రెక్కి నిర్వహించినట్టు అదే ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఏదైతే ఈ అమ్మాయికి మరి ఏదైతే ప్రాణాపాయం ఉంది అని పోలీసులకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఈ యొక్క సమయంలో మరి పోలీసులు ఎవరైతే మరి వాళ్ళ తల్లిదండ్రులు మల్యంలో వచ్చి అక్కడ తిరుగుతున్న సమయంలో వారిని పోలీస్ స్టేషన్ పిలిపించుకొని అమ్మాయిని మరి వాళ్ళు మా అమ్మాయిని మాకు అప్పచెప్పండి, మేము అబ్బాయిని ఏం చెప్పామని చెప్పి మాయమాటలు చెప్పడం ద్వారా ఏదైతే పోలీసు వాళ్ళు కావాలని ఏదైతే ఎస్ఐ గారు సిఐ గారు ఏఐ గారు మరి ఏదైతే అమ్మాయిని సఖీ సెంటర్కి పంపించి అదేవిధంగా అబ్బాయికి మరి ఎలాంటి రక్షణ లేకుండా అబ్బాయిని ఇంటికి పంపించడం జరిగింది. అంటే ఈ పోలీసు వాళ్ళు మరి ఏదైతే ఎస్ఐ గారు మల్యాల ఎస్ఐ ప్రాథమికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారు మరి ఒక అమ్మాయిని కాపాడడం కోసం అదేవిధంగా అబ్బాయిని ఎలాంటి సేవ్ చేయకుండా మరి యొక్క అబ్బాయిని విడగొట్టడంలో భాగంగా ఎస్ఐ గారి కీలక పాత్ర పోషించినట్టు మాకు కనబడతా ఉంది. ఏదైతే ఇక్కడ దాడి మన 27 నాడు సఖీ సెంటర్లో ఉన్నటువంటి మరి సఖీ సెంటర్లోకి మరి అమ్మ నాన్న ఒక 30 మంది వచ్చి 2 రోజుల ముందు నుంచి అక్కడ రెక్కి నిర్వహిస్తూ ఉన్నారు, అక్కడ అడ్డ పెడతా ఉన్నారు. మరి దాన్ని గమనించి మరి పోలీసు వారికి కూడా మరి ఇక్కడ వాళ్ళు వచ్చినట్టు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఉంది, మరి మల్యాల సిఐ గారికి ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మరి అబ్బాయికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఇలా పోలీసు వాళ్ళదే కదా. ఇలా పోలీసు వాళ్ళు రక్షణ కల్పించకుండా ఏదైతే అక్కడ ఉన్నటువంటి అమ్మ నాన్న వాళ్ళను కౌన్సిలింగ్ పేరుతో ఇక్కడ తీసుకొచ్చి ఏదైతే మరి కౌన్సిలింగ్కి పంపేటప్పుడు ఆ అమ్మాయి మరి మైనర్ కాదు, మరి ఆమె ఒక మేజర్ అమ్మాయి. అదేవిధంగా ఎవరైతే ఈ అమ్మాయి మరి ప్రెగ్నెన్సీ అని కూడా వాళ్ళకి తెలుసు. అంటే ఒక అమ్మాయిని కుల వివాహాంతరం చేసుకున్నందుకు పోలీసులు కూడా కుల వివక్షతోటి మరి ప్రదర్శించినట్టు కనబడతా ఉంది. ఈ విషయంలో మరి మందకృష్ణ మాదిగ గారికి కూడా ఈ యొక్క దాడి జరిగిన సందర్భంగా ఇక్కడ వీడియోలతో పాటు సోషల్ మీడియాలో తెలుసుకొని మమ్మల్ని జిల్లా నుంచి మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళి సందర్శించాలంటే నేను వెళ్ళి సఖీ సెంటర్లో సందర్శించడం జరిగింది. అదేవిధంగా సిఐ గారి దగ్గరికి వచ్చి కలవడం జరిగింది. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏదైతే దళిత అబ్బాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ మొత్తం డిఎస్ గారు ఎస్సీ కేసు నమోదు చేసి మరి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సఖీ సెంటర్లో ఉన్నటువంటి మరి మేడలు కానీ అక్కడ ఉన్నటువంటి మరి అధికారులు కానీ ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మా దగ్గర తీసుకొచ్చారు, నేను 2 రోజుల ముందే అమ్మాయిని తీసుకువెళ్ళండి, ఇక్కడ ఏదో ప్రమాదం జరిగేటట్టుంది అని కూడా మేము ఎస్ఐ గారికి చెప్తే ఆయన ఎస్ఐ గారు పట్టించుకోలేదని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా 2 రోజుల నుంచి అక్కడ తిరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. కనీసం మరి సఖీ సెంటర్ వాళ్ళు 2 రోజుల ముందు మరి టౌన్ సిఐ గారికి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మరి ఇవ్వకుండా దాచి
ఇవాళ ఒక అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి తీసుకొచ్చినటువంటి వాళ్ళు గుండాలు రౌడీ సీటర్లు మొత్తం సఖీ సెంటర్లు రెక్కి వేసి మరి ఒక అబ్బాయిని ప్రాణాలు పోయే విధంగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటిది జరిగినప్పుడు డిఎస్ గారు ఎలాంటి ఇవాళ మరి 12 మంది దాడిలో పాల్గొన్నట్టు మరి డిఎస్ గారు చెప్తా ఉన్నారు. మరి ఎఫ్ఐఆర్ చూస్తే మరి 6 మీద ఎఫ్ఐఆర్ అయింది, మరి ఇంకా 6 మీద ఎందుకు ఎఫ్ఐఆర్ కాలేదు? అదేవిధంగా ఏదైతే మరి ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు, ఈ 6 ఎఫ్ఐఆర్ అయితే ఇద్దరిని పోలీస్ కస్టడీలో ఉన్నారు. మరి ఈ 6 కూడా ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళని కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయాలి. అంటే కేసులు తప్పుదో పట్టించే విధంగా రాజకీయ ఒత్తిళ్లకు తప్పుదో పట్టించే విధంగా మల్యాల పోలీస్ స్టేషన్ను మల్యాల ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలని మా ఎంఆర్పీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే వారికి తెలిసే ఈ దాడులు జరిగినాయి, వారికి తెలిసే ఈ కుల వివక్షణ కేసును ఒక అమ్మాయిని సేవ్ చేసే విధంగా ఒక మాదిగోడు మరి ఉన్నత వర్గ అమ్మాయిని ప్రేమిస్తారన్న ఒక లక్ష్యంతో ఇలా పోలీసులు వివరించారు. కాబట్టి తప్పకుండా మా కుటుంబానికి 12 మందిని రిమాండ్ చేసే వరకు కూడా ఎంఆర్పీ పోరాటం చేస్తుంది. మందకృష్ణ మాది గారు కూడా మరి త్వరలోనే ఇక్కడికి వచ్చి కూడా మరి సందర్శన ఇస్తాడు. ఖచ్చితంగా ఆ న్యాయం జరిగే వరకు కూడా ఎంఆర్పీ ఎండగలు పడతామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక బాధిత కుటుంబానికి మేము మరి అండగా నిలబడతామని సందర్భంగా తెలియజేస్తూ పోలీసులు డిఎస్పీ గారు మరి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు చేపట్టాలని తక్షణమే రిమాండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.